మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువులో తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. మాసారంభమున ఉత్సాహంగా మీరు మీ పనులను పూర్తి చేయగలుగుతారు. రెండవ వారం నుండి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా కాస్త ఆలస్యంగా పూర్తవుతా ఉంది. చేతికి అందాల్సినటువంటి రుణాలు సమయానికి మీకు చేతికి అందకుండా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్లానింగ్ లేని కార్యక్రమాల ద్వారా మీరు ఏ పనిని కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి అన్నట్టుగా మీ జాతకరీత్యా గోచరిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మీకు ఉత్తమము. ఒకవేళ ప్రారంభించినట్టయితే దాంట్లో కూడా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి జాతకపర గ్రహదోష ప్రభావాల వల్ల తులారాశి వారికి ఆర్థికంగా బలంగా అనిపించినప్పటికీ వ్యాపార పరంగా అదేవిధంగా వృత్తి వర్గ వ్యాపారాల పరంగా ఏదో ఒక రక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంది. మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. బంధువర్గంలో సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. మీకు సంబంధం లేని విషయంలో మీరు మీ విలువను మీ గౌరవాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. క్రయ విక్రయాలలో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారికి ఆర్థిక పరంగా బలమైనటువంటి ధనం లభించినప్పటికీ ఆ ధనం మీకు ఉపయుక్తంగా లేకుండా వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవైపు ధనం కనిపిస్తుంది, అదే ధనం మీకు ఉపయోగపడకుండా అనేకమైనటువంటి వృధా ఖర్చులుగా కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద తులారాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టుదలకు పోకుండా కాస్త ఓపికగా స్వతహాగా స్వంత నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యవర్తిత్వం పనికిరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకున్నట్టయితే దానివల్ల మీరు మీ గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీ గ్రహరీత్యా మీ జాతకరీత్యా మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్ట బాధల నుంచి విముక్తి పొంది మీకు శుభ ఫలితాలు కలగాలని అంటే మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే, శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేసినట్టయితే మీ జాతక పరంగా మీకు ఎదురవుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.